హాయ్ అండి, ఈరోజు టమాటా ఆలు కర్రీ చేసుకుందామండి. ముందుగా ఆలుగడ్డలని 1 విజిల్ వచ్చేసరికి ఉడకనివ్వాలి. ఆయిల్ వేసుకోవాలండి, పోపు గింజలు వేసుకోవాలి, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదండి, ఇవి పీస్లలా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఉడకబెట్టాం కదా. ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలండి. నేనైతే ఈ సైజ్ కట్ చేశానండి, మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసుకోండి. సరిపడా కారం, సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ పీసెస్లను ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. కొన్ని వాటర్ కావాలంటే పోసుకోవాలండి. కలుపుకోవాలండి. 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే కంప్లీట్ అయిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా.